మరి అలాగే గురుగారు, మరి అన్నమయ కోశం అంటే ఏంటి? అన్నమయ కోశంలో ఎలాంటి సమస్యలకి మనం పరిష్కార మార్గం తీసుకోవచ్చు అంటారు? మనకు కనపడే బాడీ మొత్తం అన్నమయ కోశం అంటాం. ఈ అన్నమయ కోశంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూ ఏది వచ్చినా సరే, ఏ కోశంలో వచ్చినా కానీ మనకు బయటపడేది అన్నమయ కోశంలో. మనకి దిష్టి తగిలినా మనకి దీంట్లోనే బయటపడుతుంది. మానసికమైన ప్రాబ్లం వచ్చినా మనకి హెల్త్ ఇష్యూగా మనకి బాడీ మీదనే కనపడుతుంది. విజ్ఞానమయ కోశంలో ప్రాబ్లం వచ్చినా మన దాని మీద బాడీ మీదనే వస్తాయి. మనకి డయాగ్నోసిస్ చేసినప్పుడు ఇప్పుడు దేన్ని తీసుకొని చేస్తారంటే ఫిజికల్ బాడీని తీసుకొని చేస్తారు. ఏ మెడికల్గా తీసుకున్న రిపోర్ట్ నీకు పలానా ప్రాబ్లం వచ్చింది డయాగ్నోసిస్ చేయాలి అంటే ఏం చేస్తాం, ఈ బాడీలో ఉన్నట్టు బ్లడ్ టెస్టో ఏదో శాంపిల్ తీసుకొని చేస్తారు. అయితే ఈ అన్నమయ కోశంలో ఏదైనా రోగం వచ్చిందంటే దానికి ఏ చక్రాలు రిలేటెడ్ అని చూసుకోవాలి. అదే సైన్స్ పరంగా మనం చెప్పుకుంటే సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంటారు. థైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ప్రాంక్రియాసిస్, ఎడ్రినల్ గ్లాండ్, గోనాల్ గ్లాండ్, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంటారు. వీటినే మనం స్పిరిచువల్గా చెప్పుకున్నప్పుడు చక్రాస్ అని చెప్తాం. మూలాధారము, స్వాధిష్టానము, అనాహతము, మణిపూరకము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఇలా షట్చక్రాలు అని చెప్తాం. ఒక్కొక్క చక్రానికి మనం చూసుకున్నప్పుడు పంచభూతాలను యాడ్ చేసుకుంటాం. మూలాధారం అంటే మనకి పృథ్వీతత్వం అని, స్వాధిష్టానం అంటే మనకి జలతత్వం అని, మణిపూర్వ చక్రం అంటే అగ్నితత్వం అని, అనాహత చక్రం అంటే వాయుతత్వం అని, విశుద్ధి చక్రం అంటే ఆకాశతత్వం అని. ఈ తత్వాలను ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకున్నామో మన పంచభూతం మనన్నీ కూడా పంచభూతాల్లోనే రిలేటెడ్ ఉంటాయి. మన బాడీలో కూడా అవే ఉంటాయి. ఏది ఇంబ్యాలెన్సెస్గా ఉందో చూసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనకి ఏ కోశానికి రిలేటెడ్ అని చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వస్తాయి. ఇప్పుడు ప్రాణమయ కోశం అనుకోండి, కొంతమంది ఆసనాలు చేస్తుంటారు. ఆసనాలే చేస్తే తగ్గిపోదు, వాళ్ళకి ప్రాణాయామం చేస్తే తగ్గుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం అనుకో, వాళ్ళకి ప్రాణాయామే చేయించాలి. లేదా మైగ్రేన్ ప్రాబ్లం అనుకోండి, ప్రాణాయామే చేయించాలి. సైనస్ ప్రాబ్లం అనుకో, ప్రాణాయామే ఎక్కువ చేయించాలి. అదే డయాబెటిక్ ప్రాబ్లం అనుకోండి, సూర్య నమస్కారాలు చేయించాలి. వాళ్ళకి డైజెషన్, బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. ఎక్కడ జరగాలి? డైజెషన్ సిస్టమ్ మీద జరగాలి. ప్రాంక్రియాసిస్ యాక్టివేషన్ కావాలండి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిసీజెస్కి ఎక్కువ ఏజ్ చేయించాలి. ఆ డయాగ్నోసిస్ని బట్టి మనం వెళ్ళాలి. ఇప్పుడే ముందు కాలం వచ్చింది మనకి థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, కాంప్లెక్స్ ఉంటాయి డిసీజెస్. ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ప్రాణాయామం పనికి వస్తుంది, మెడిటేషన్ పనికి వస్తుంది, ఆసనాలు పనికి వస్తాయి. వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి దాన్ని చూసుకొని చేయించాలి. కొంతమందికి ముద్రల ద్వారా కూడా చేయించవచ్చు. సపోజ్ అది ఇప్పుడు ఆవిడ అడిగిన ముద్ర, ప్రాణముద్ర ఇలా వేసేసుకోవచ్చు. మన యొక్క చిటికిన వేలు, ఉంగరపు వేలు, బటన్ వేలు ఇలా కలిపితే ప్రాణముద్ర అంటాం. ఈ ప్రాణముద్ర మనం ఎప్పుడు వేసేసుకున్నాం, మన బాడీలో కావాల్సిన ప్రాణిక్ ఎనర్జీ అనేది మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రాణమయ కోశం మొత్తం కూడా ఒకసారిగా యాక్టివేట్ అవుతుంది. మనకు బాడీలో కావాల్సినటువంటి ప్రాణశక్తి అనేది వచ్చేస్తుంది. ఇది రోజు రెగ్యులర్గా 10 నుంచి 15 నిమిషాలు వేసుకున్నా చాలు, వాళ్ళలో ఉన్నట్టు చిన్నగా ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతుంటాయి. అయితే ముద్రలో పనిచేయడానికి టైం తీసుకుంటుంది అది.